యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలి. మనం ఈరోజు మహాభారతంలో ధర్మరాజు యొక్క పాత్ర గురించి వివరించుకుందాం. కుంతి పాండురాజు దంపతుల ప్రథమ కుమారుడు, సాక్షాత్ యమధర్మరాజు యొక్క వరం వల్ల జన్మించిన వాడు ధర్మరాజు. యధిష్ఠిరుడు అని కూడా నామం ఇతనికి. ధర్మం తప్పని రాజు కాబట్టి ధర్మరాజు అయింది. అసలు నా పేరైతే యధిష్ఠిరుడు. సత్యవాక్య పాలనలో అత్యంత క్రమశిక్షణ కలిగిన వాడు ఈ యొక్క ధర్మరాజు. పాండవులు నలుగురు తమ్ముళ్ళకి పెద్ద, 5 పాండవులు అంటే పంచపాండవులు అంటారు. ఆ పంచపాండవుల్లో ప్రథముడు ఈ యొక్క ధర్మరాజు. ధర్మరాజు మాటని తమ్ముళ్ళు ఏ రోజు కూడా తప్పిన విషయం లేదు. కౌరవ సభలో తన్ని అవహానించిన సుయోధనుడితో మాయాజోదంలో ఓడిపోయి కూడా ఒక్క మాట పల్లెత్తకుండా అరణ్య అజ్ఞాసవార్థాలని పూర్తి చేసుకొని యుద్ధం వల్ల జనహననం తప్పితే మరొకటి జరగదని తెలిసిన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కౌరవుల దగ్గరికి సంధికి పంపించారు. అరణ్య అజ్ఞాతవాస అనంతరం తమ రాజ్యాన్ని తమకిమ్మని కనీసం 5 గ్రామాలనైనా ఇచ్చి సంధి ప్రయత్నం చేయమని శ్రీకృష్ణుడు చెప్పగా దుర్యోధనుడు సూది మొన అంటే సూది యొక్క చివరి అంచు భూమి మీద పెడితే ఎంత జాగా ఉంటుందో అది కూడా ఇవ్వనని చెప్పాడు. అప్పుడు యుద్ధం అనివార్యమైంది. అనివార్యమైన యుద్ధంలో ధర్మం యధిష్ఠిరుడి పక్కన ఉంది కాబట్టి శ్రీకృష్ణుడు కూడా పాండవుల వైపు నిలబడడం జరిగింది. శ్రీకృష్ణుడు నాని ఒకటే, ధర్మో రక్షితి రక్షత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనని రక్షిస్తుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ధర్మరాజు ఎదురు పక్షాన గల కౌరవులను అందరినీ చూసి, అయ్యో వీరందరినీ సంహరించడం వల్ల వచ్చే రాజ్యాన్ని అనుభవించడం ఏమిటని శ్రీకృష్ణుడిని అడగగా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు, కర్మను నువ్వు చేయి, ఫలితాన్ని నువ్వు ఆశించదు. అంటే మనం ఏ పని చేసినా కూడా దాని రిజల్ట్స్ గురించి ఆలోచించకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతే ఫలితం అదే వస్తుంది. ఫలితాన్ని గురించి ఆలోచించడం మొదలు పెడితే పని జరగదు. ఉదాహరణ, ఒక గృహిణి ఇంట్లో వంట చేస్తూ బాగుండాలని చేస్తే అది బాగుండడం కాదు, ఏ పద్ధతిలో చేయాలో చేస్తేనే బాగుంటుంది. అలాగే ధర్మరాజు యుద్ధంలో ఈ 18 రోజుల యుద్ధం కూడా నడిచినప్పుడు భీష్మ పితామహుడు ఎప్పటికీ వాడకపోవడం వల్ల ఓ రోజు భీష్మ పితామహుడిని శిబిరానికి వెళ్ళి, తాత ఏం చెయ్యాలి నిన్ను జయించాలంటే అడిగిన వ్యక్తి ధర్మరాజు శ్రీకృష్ణుడి ప్రోద్బలంతో. అప్పుడు భీష్ముడు నపుంసకుణ్ణి, స్త్రీని కానీ నపుంసకుడిని కానీ ఎదురు పెట్టుకుంటే నేను యుద్ధం చేయను, ఆడవాళ్ళతో కానీ నపుంసకులతో కానీ అన్నారు. అప్పుడు పాండవ సేనలో నపుంసకైన అంబని శ్రీకృష్ణుడు తన రథంలో అర్జునుడి ముందు నిల్చోబెట్టి అర్జునుడి వెనక నుంచి భీష్ముడి బాణాలతో కొట్టించడం జరిగింది. ఆ విధంగా భీష్ముడు నేల కొరగడం జరిగింది. అనంతరం గురువైన ద్రోణాచార్యుడు కౌరవపక్షానికి సేనాధిపత్యం వహించగా ఆ ద్రోణుడి యొక్క ధాటికి పాండవ సైన్యాలన్నీ కకావికలవుతుంటే ధర్మరాజు మొదలైన పాండవులంతా కూడా ధైర్య సాహసాలతో తమ గురువైన ద్రోణాచార్యుని ఎదుర్కోవడం జరిగింది. ఆ యుద్ధంలోనే అభిమన్యుడు, అర్జున కుమారుడు అభిమన్యుడి కౌరవులు అక్రమంగా, అన్యాయంగా, నిరంకుశంగా పొడిచి చంపి తమ
రక్తదాహాన్ని తీర్చుకోవడం జరిగింది. ఈ యొక్క ద్రోణాచార్యుని నిర్జించడానికి మార్గం ఏంటని శ్రీకృష్ణ పరమాత్మని ధర్మరాజు అడగగా శ్రీకృష్ణుడు చెప్తాడు, బావా, ఈ ద్రోణాచార్యుడికి తన కుమారుడైన అశ్వత్థామ అంటే అత్యంత ప్రీతి. అశ్వత్థామ హత కుంజరః అని చెప్పు వెళ్ళి, కుంజర అనే శబ్దాన్ని నువ్వు నెమ్మదిగా అని అశ్వత్థామ హత అనే శబ్దాన్ని పెద్దగా వాడు. ద్రోణుడి యుద్ధాన్ని వదిలి యోగదీక్షలోకి వెళ్తాడని చెప్పగా అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, బావా, కృష్ణుడితో అన్నాడు, బావా, ఒక పదాన్ని అధిక స్వరంతో ఒక పదాన్ని తగ్గు స్వరంతో చెప్పడం అనేది పాపం కదా అనగా, మరి అభిమన్యుని వాళ్ళు అన్యాయంగా చంపింది పాపం కాదా? యుద్ధ ధర్మాల్లో కొన్ని విడవ్వలసి ఉంటుంది, అలా చెప్పగా ఈ ధర్మరాజు యుద్ధంలో గురువైన ద్రోణాచార్యుడు రథం వద్దకి తన రథాన్ని మళ్లించి ద్రోణాచార్యుని చూసి ఇలా అన్నాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు ధర్మరాజు అలా పదప్రయోగం చేయడని, అందుకనే తన రథాన్ని కూడా ధర్మరాజు రథానికి దగ్గరగా తీసుకెళ్ళాడు. అయితే ఆ సమయంలో ధర్మరాజు ద్రోణుడితో ఇలా అంటున్నాడు, అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. రెండూ ఒకే స్వరంలో అన్నాడు. కానీ కుంజరః అనేటప్పుడు శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని శంఖాన్ని ఉదించడం వల్ల ద్రోణుడికి పాంచజన్య శబ్దంలో కుంజరః అనే పదం వినిపించలేదు, అశ్వత్థామ హత అని వినిపించింది. అంటే ధర్మరాజు చెప్పిన పదానికి మనం అర్థం చెప్పుకుందాం. వాక్యానికి అశ్వత్థామ హత అంటే అశ్వత్థామ చనిపోయాడు, కుంజరః అంటే ఏనుగు అని. అంటే అశ్వత్థామ అనే నామంగా ఏనుగు మరణించింది అని ద్రోణాచార్యుడు చెప్పాడు ద్రోణాచార్యుడు. కానీ అందులో కూడా చిన్న పాపం ఉంది. ఏంటంటే ఒక ఏనుగు చనిపోతే తన గురువు వద్దకు వెళ్ళి ఇలా ఏనుగు చచ్చిపోయిందని చెప్పాల్సిన అవసరం ధర్మరాజుకి లేదు. అంటే యుద్ధంలో అనేకమైన ఏనుగులు, గుర్రాలు, సైనికులు, సేనాధిపతులు అనేక మంది మరణిస్తుంటారు. ఆ లిస్ట్ అంతా ద్రోణాచార్య చెప్పాల్సిన అవసరం ధర్మరాజు లేదు. కానీ అశ్వత్థామ హత కుంజరః అన్నప్పుడు అశ్వత్థామ అనేవాడు అనే నామం తన కుమారుడిదని ధర్మరాజు కూడా తెలుసు. ఆ పదప్రయోగం దానికి అర్థం ఏంటంటే అశ్వత్థామ మరణించాడని. కుంజరః అంటే ఏనుగు అందరికీ తెలిసిన విషయమైనా దాన్ని శ్రీకృష్ణుడు తన పాంచజన్య సంఖ్యతో వినిపించకుండా చేసాడు ద్రోణాచార్యుడు. ధర్మరాజు మాట అంటే ద్రోణాచార్యుడికి అత్యంత నమ్మకమైంది. ధర్మరాజు చెప్తే ఆ ధర్మం తప్పని వాడు కాబట్టి ధర్మరాజు అయ్యడం సంగతి ద్రోణాచార్యుడికి కూడా తెలుసు. కాబట్టి వెంటనే తన విల్లుని వదిలి ఆ యొక్క రథంలోనే యోగ దిశలో కూర్చుని ఉండగా అర్జునుడు బావమరిది ద్రుపదుడు కుమారుడు పాండవుల సర్వసేనాధ్యక్షుడు దుష్టజుమ్ముడు వెంటనే అక్కడ నుంచి రథంలో కిందకి ఉరికి ద్రోణాచార్యుడు రథం మీదకి వచ్చి పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడితో సహా అందా వద్దు వద్దు వద్దని వారిస్తున్న యోగ దీక్షలో ఉన్న ద్రోణాచార్యుడి యొక్క శిరస్సుని తన ఖడ్గంతో ఖండించి వికటాటాసనం చేయగా అర్జునుడు ఇది మహాపాపం అని విల్లు ఎక్కబెట్టబోతుంటే దుష్టజుమ్ముడు ఇలా అన్నాడు, నేను ఈ ద్రోణుడిని చంపడానికి కోసమే అగ్ని నుంచి ఉద్భవించిన వాడిని, నాకు ఎటువంటి దోషం ఉండదు, నేను అగ్నిపుత్రుణ్ణి, ఒక కార్యం కోసం పుట్టిన వాడిని కాబట్టి ఆ కార్యాన్ని ఏ విధంగానే నెరవేర్చడం అనేది నా ధర్మం, ఆ ధర్మం ప్రకారం చేశాను. అర్జున, ఆ రోజు అభిమన్యుడిని బాలకుమారుడైన అభిమన్యుని కౌరవ అతిరథ మహారథులంతా కూడా చుట్టుముట్టి నిరాయుధుడిని చేసి కత్తులతో పొడిచి చంపినప్పుడు ఆ రోజు లేని ధర్మం ఈరోజు ధర్మం ఎందుకు వచ్చింది అని అడగ్గా అర్జునుడు మౌనం వాదించాడు. ఇక్కడ ధర్మరాజు యుద్ధం పూర్తయింది. తన పెద్దలతో పాటు చనిపోయిన తన పెద్దలతో పాటు కౌరవ వంశంలో వారికి కూడా పిండ ప్రదానాలు అవి చేసి వారికి స్వర్గప్రాప్తికి మార్గం వహించాడు. శత్రువు అని కాదు, మిత్రువు అని కాదు, మరణించిన వారందరికీ చేయవలసిన శ్రాద్ధకర్మలన్నీ కూడా నిర్వహించిన మహా గొప్ప వ్యక్తి ధర్మరాజు. తన పర అనే భేదం తెలియనివాడు. తర్వాత
కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత పాండవులు మహాప్రస్థానాన్ని బయలుదేరి శ్రీకృష్ణుడు నిర్యాణ సంగతి తెలిసి మహాప్రస్థానంలో పాండవులు 5 ఆ హిమాలయ పర్వతాల్లో నడుచుకుంటూ బయలుదేరగా ఎక్కడి నుంచి బయలుదేరో తెలుసండి, మన కేదార్నాథ్ నుంచి వారి యొక్క ప్రస్తావన మొదలైంది. కేదారీశ్వరుడు దర్శనం చేసుకొని వారితో పాటు ఒక కుక్క కూడా బయలుదేరింది. ఆ కుక్క కూడా నడుస్తుంది వాళ్ళతోనే. ముందుగా ద్రౌపది నేల కొరిగింది, అంటే మరణించింది. అప్పుడు భీముడు ఇలా అడుగుతున్నాడు, అన్నా ఎవరిని? ధర్మరాజు. అన్నా ద్రౌపది నేల కొరిగింది, ముందుగా కారణం ఏంటి? మహాపతివత కనుక. ధర్మరాజు ఇలా అంటున్నాడు, సోదరా భీమా, ద్రౌపదీదేవికి మన 5గురిలో అర్జునుడు అంటే అధికమైన ప్రేమ. ఒకరి పక్క ఎక్కువ ప్రేమ, మిగిలిన వారి పక్క తక్కువ చూపించడం వల్ల ఆ పాపం వల్ల మరణించిందని చెప్పారు. మరి కొద్ది దూరం నడిచిన తర్వాత సహదేవుడు నేల కొరగడం జరిగింది. పాండవుల్లో ఆఖరివాడు భీముడు అంటున్నాడు, మహా తెలివైన వాడు, అత్యంత శక్తివంతమైన వాడు, రథాన్ని వర్షపు చినుకుల మధ్యలోంచి కూడా వర్షంలో తడవకుండా రథాన్ని నడపగలగంట గొప్ప ధీరుడైన సహదేవుడు నేలకొరిగాడన్నా అంటే ధర్మరాజు ఇలా అంటున్నాడు, భీమా, సహదేవుడికి తన విద్యల మీద అత్యంత నమ్మకం, గర్వం. నమ్మకం ఉండడం మంచిదే, గర్వం, నా అంత మించిన విద్య ఉన్నవాడు లేడని. ఆ గర్వమే అతన్ని పడగొట్టింది నేలకని చెప్పారు. మరికొద్ది దూరం వెళ్ళిన తర్వాత 4వ వాడైన నకులుడు నేల కొరగడం జరిగింది. అప్పుడు భీముడు అడగగా ధర్మరాజు ఇలా చెప్తున్నారు, నకులుడు చాలా సౌందర్యవంతుడు, అందగాడు. తను అందగాడన అహం వల్లే అతను నేల కొరగడం జరిగిందని చెప్పగా మళ్ళీ నడక బయలుదేరారు. ఎవరు? ధర్మరాజు, భీముడు, అర్జునుడు, వెనకాతలే ఒక కుక్క. మహాప్రస్థావన అంటే అంతిమ యాత్ర. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అర్జునుడు నేల కొరకగా భీముడు ఇలా అంటున్నాడు, అన్నా ధర్మరాజా, మన అందరిలోకి కూడా సవ్యసాచి, అత్యంత శక్తివంతుడు, విలువిద్యలో అతన్ని మించిన మేటి లేడని అర్జునుడు నేల కొరిగాడంటే ధర్మరాజు ఇలా అంటున్నాడు, అర్జునుడికి తన విలువిద్య మీద గొప్ప గర్వం, ఈ ప్రపంచంలో నా అంతటి విలుకాడు లేడని అహం అతంది. అహం వల్లే అతను నేల కొరిగాడని చెప్పగా మళ్ళీ మహాప్రస్థావనాన్ని ధర్మరాజు, భీముడు, కుక్క మొదలుపెట్టాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కుక్క కూడా భీముడు కూడా నేల కొరగ్గా ఉరుగుతూ అంటున్నాడు, అన్నా మరి నేనేం చేశానంటే, నువ్వు గదాయుద్ధంలో అత్యంత ప్రవీణుడివి, గదాయుద్ధంలో నీకెవ్వరూ ఎదురులేరనే గర్వం వల్లే నువ్వు నేల కొరిగేవంటే అని చెప్పి తన ప్రస్తావన అంటే నడకనే ముందుకు బయలుదేరాడు. ధర్మరాజు వెనకాలే కుక్క కూడా బయలుదేరాడు. మరి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి దేవతల రాజైన ఇంద్రుడు తన విమానంతో సహా వచ్చి ధర్మరాజుతో ఇలా అంటున్నాడు, నాయనా ధర్మరాజా, నువ్వు స్వశరీరంతో స్వర్గానికి వచ్చే సమయం ఆసామన్నైంది, రథం అధిరోహించంటే అప్పుడు ధర్మరాజు ఇలా అంటున్నాడు, ఓ దేవేంద్ర, ఈ మహాప్రస్తావన మొదల దగ్గర నుంచి కుక్క కూడా నాతో పాటు వస్తుంది. నా భార్య, నా 4 సోదరులు కూడా నేల కొరిగినా సరే ఈ కుక్క నన్ను వెంటంటే వస్తుంది. ఈ కుక్కను కూడా నాతో పాటు స్వర్గానికి తీసుకొస్తేనే నేను రథాన్ని అధిరోహిస్తానంటే దేవేంద్రుడు అంటాడు, కుక్కని రథంలోకి ఎక్కించడానికి అనుమతి లేదు, నువ్వు మాత్రమే రావాలి, స్వశరీరంతో వచ్చే అవకాశం నీకు కల్పించడం జరుగుతుందంటే అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ దేవేంద్ర, ఈ కుక్క రాని స్వర్గం నాకు కూడా అక్కర్లేదంటే అనగా అప్పుడు ఆ కుక్క తన రూపాన్ని విడిచి యమధర్మరాజు రూపంలో ప్రత్యక్షంగా యమధర్మరాజుకి నమస్కరించి ఇలా అంటున్నాడు, ప్రభు, ఏమిటి మీ యొక్క పరీక్ష అంటే, మీ ధర్మం చివరి వరకు నిలబడుతుందా లేదా అని దేవేంద్ర సభలో చర్చ జరిగింది. ఆ చర్చ ఫలితంగానే ఈ విధంగా ఈ నాటకాన్ని మేము నిర్వహించామని చెప్పి
ధర్మరాజును సుశరీరంగా దేవేంద్రుని రథంలో కూర్చోబెట్టి స్వర్గాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అంటే ధర్మ నిరతి అనేది మనిషికి ఎంత గొప్ప విషయం అన్నది, అలాగే గర్వం అహంకారం అనేది మనిషిని ఎంత దిగజారుస్తాయని దానికి కూడా ఈ యొక్క ధర్మరాజు యొక్క వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించడం వల్ల తెలుస్తుంది. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ధర్మరాజు గురించి నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రాబోయే వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగుందో లేదో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంకా 10 మందికి, 100 మందికి, 1000 మందికి వెళ్ళాలంటే మీరందరూ కూడా షేర్ చేయండి. మీ వాడిపల్లి సత్యనారాయణ. శుభ గురువారం. జై హింద్, జై భారత్ మాత.